అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. నా వాయిస్ కొంచెం ఫాస్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేసేయండి. కొంచెం స్లో చేసుకోవడానికి ట్రై అయితే చేసేస్తాను. ఈ వీడియో ఏంటి, దేనికి సంబంధించింది అంటే బొగ్గుల తయారీ, బొగ్గులు ఎలా తయారవుతాయి, ఎన్ని డేస్ పడతాయి అనేది ఈ వీడియో మొత్తంలో అయితే చెప్పేస్తాను. వీడియో చేయడానికి రెండు కారణాలు అయితే ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి మా మామయ్య చేస్తారు ఈ బిజినెస్ అంతా, అందుకని నాకు షూట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అందరికీ తెలుస్తుందని కూడా అసలు బొగ్గులు ఎలా తయారు చేస్తారు, దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్పొచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేసేసాను. రెండో కారణం వచ్చేసి ఈ బొగ్గులు తయారు చేయటం అంత ఈజీ ప్రాసెస్ అయితే అస్సలు కాదు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అసలు ఎంత కష్టం ఏంటి ప్రాసెస్ అనేది అంతా మీకు చూపించేద్దాం అని అయితే చేసేస్తున్నాను. ఈ బొగ్గులు ఎలా తయారు చేసేస్తారో చూసేద్దామా. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసి గూడ్లు అంటారు. ఈ గూడ్లని ఫస్ట్ తయారు చేసుకోవాలి. బొగ్గులు తయారు చేయాలంటే ఈ గూడ్లు ఎలా తయారు చేస్తారంటే ఇటుకలన్నిటినీ అయితే గోపురం లాగా పెట్టేసేసి ఇంకా వాటి ఖాళీల్లో చెరువు దగ్గర దొరికే మట్టిని అయితే పెట్టేస్తుంటారు. ఇంకా అట్లా గూడుల్ని అయితే కట్టేస్తారు. గూడులకు ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఇలా ఎంట్రన్స్ అయితే ఉంటుంది గూడులకి. దీని లోపలికి వెళ్ళి అయితే కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గూడు అయితే ఖాళీగా ఉంది. మొత్తం ఈ గూడుకైతే 12 బొక్కలు అయితే ఉంటాయి. మీకు ఇప్పుడు బొక్కలను కూడా అయితే చూపించేస్తాను. బొక్కలు ఏంటి, దేనికి ఉపయోగం అనేది వీడియో మధ్యలో అయితే చెప్పేస్తాను. ఈ వీడియో మెయిన్ పార్ట్ లోకి అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడు ఈ గూళ్ళన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి కదా, ఈ ఖాళీగా ఉన్న గూళ్ళలోకి ముందుగా కర్రలు మొద్దులతో అయితే ఈ గూడంతా అయితే నింపేసుకోవాలి. వీడియో స్టార్టింగ్ లో అయితే చూపించేసా కదా కర్రలు మొద్దులు, వాటన్నిటితో ఈ గూడంతా నింపేసుకోవాలి ఫస్ట్ అయితే మాత్రం. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడైతే గూడు కర్రలు మొద్దులతో అయితే నింపేసింది. నింపేసుకున్న తర్వాత ఇట్లా ఫుల్లుగా అయితే నింపేసుకోవాలి. ఈ వీడియోలో చూసారు కదా, ఒక్కొక్క కర్ర మొద్దులు చూసారా, చాలా వెయిట్ ఉంది. ఇవి బయట నుండి అంతా మోసుకొచ్చి ఈ గూడుల్లో అయితే నింపాలి. చాలా పని అంటే చాలా పని కూడా, అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఇదంతా. గూడంతా అయితే ఇలా మొద్దులతో కర్రలతో అయితే నింపేసుకోవాలి. నిండుగా అయితే నింపేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించాను కదా, ఇలా అయితే నింపేసుకున్న తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్ లో అయితే పెట్టేస్తారు. తర్వాత లోపలికి వెళ్ళి కర్రలు మొద్దులను అన్నిటి లోపలికి అయితే లాగేస్తుంటారు. అలా గూడంతా నింపేసుకున్న తర్వాత గూడైతే నిండింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మీకు ఎంట్రన్స్ కనపడుతుంది కదా, అండ్ పక్కన ఒక బొక్క కూడా అయితే కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రన్స్ ని ఫస్ట్ అయితే క్లోజ్ చేసేస్తారు ఈ ఇటుకలతో. ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసేసిన తర్వాత ఎంట్రన్స్ పక్కనే ఒక బొక్క అయితే కనిపించింది కదా, ఆ బొక్కలో అయితే వరి చెత్త అయితే వేసేసి ఇంకా వరి చెత్తకి నిప్పు అయితే అంటించేస్తారు. చాలా జాగ్రత్తగా నిప్పు అంటించాలి, ఎందుకంటే గూడు అయితే కాలిపోతుంది కాబట్టి. నీళ్ళు కాలిపోతే మనకి చాలా నష్టం అయితే జరుగుతుంది. అందుకని చెప్పేసి నిప్పు చాలా జాగ్రత్తగా అయితే అంటించాలి. నిప్పులకి ఇచ్చేటప్పుడు మంట అయితే రాకూడదు. సన్నటి సెగ మీద అయితే ఈ గూడులను అయితే కాల్చాలి. నిప్పు అయితే వెలిగిచ్చేసిన తర్వాత గూడులకి 12 బొక్కలు అయితే ఉంటాయి అని చెప్పేసా కదా, ఒక గంట వరకు ఆ 12 బొక్కలను అయితే బూడ్చరు. గంట తర్వాత అన్ని బొక్కల్ని అయితే బూట్ చేస్తారు. లాస్ట్ రోలో ఉన్న బొక్కల్ని మాత్రం బూడ్చకుండా వదిలేస్తారు. లాస్ట్ రోలో కూడా బొక్కలు అయితే ఉన్నాయి అని చెప్పా కదా, అవి ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే 3-4 రోజుల తర్వాత ఈ కట్టెలు అయితే కాలి బొగ్గుల్లాగా తయారవుతాయి. ఒక్కొక్క బొక్కలో అయితే ఎర్రగా కనిపిస్తుంటాయి. ఏ బొక్క అయితే ఎర్రగా కనిపిస్తుందో ఆ బొక్కను కూడా అయితే క్లోజ్ చేసేసేయాలి. అలా అన్ని బొక్కలు కూడా అయితే క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా అవే మంట అయితే చల్లారిపోతుంది. ఇంకా బొగ్గులుగా అయితే తయారైపోతుంది. 4 రోజుల తర్వాత కట్టెలు మొద్దులు కాలి ఇలా బొగ్గుల్లాగా అయితే తయారవుతుంది. ఇంకా 4 రోజుల తర్వాత మంట కూడా అయితే చల్లారిపోతుంది. త్వరగానే బొగ్గుల్ని అయితే తీయడానికి కుదరదు. ఇంకా అక్కడి నుండి కూడా 3-4 రోజులు అయితే వెయిట్ చేయాలి బొగ్గుల్ని బయటకు తీయడానికి. బయటకు తీసే రోజు ఆ గూడులన్నిటినీ అయితే నీళ్ళంతా జల్లేసేయాలి. ఇంకా అలా చేసిన తర్వాత గూళ్ళన్నీ అయితే చల్లబడతాయి. ఇంకప్పుడు బొగ్గుల్ని అయితే బయటకు తీసేయొచ్చు. మీకు చూపిస్తుంది వీడియోలో వచ్చేసి ఒక గూడు అయితే పగిలిపోయింది. హీట్ ఎక్కువైపోయి అప్పుడప్పుడు ఇలా పగిలిపోతా ఉంటాయి కూడా, ఇలా జరిగితే లాస్ కూడా. ఇంక ఈ గూడు కూడా వచ్చేసి అయితే పగిలిపోయే పరిస్థితిలో ఉంది. పగిలిపోకుండా దానికైతే కొంచెం మట్టి పెట్టేసి ఇంకా అలా రాళ్ళు అయితే బేట్ చేసేసారు. అయితే ఈ గూడు అయితే పనిచేస్తుంది, కానీ ఎప్పుడు పడిపోయిద్దో మాత్రం అయితే తెలియదు. దీనిలో ఇప్పుడైతే కట్టెలు కాలుతా ఉన్నాయి కూడా. ఈ గూడు కూడా మీరు చూసేయండి ఎలా పగిలిపోయిందో. ఇట్లా అప్పుడప్పుడు ఈ బిజినెస్ లో చాలా లాసులు కూడా వస్తా ఉంటాయి. అన్నిటినీ కవర్ అయితే చేసేసుకోవాలి. మొత్తానికి బొగ్గులు అయితే తయారైనాయి. మొత్తంగా అయితే 7-8 రోజులు అయితే పడుతుంది ఆ కట్టెలన్నీ కాలి బొగ్గులుగా తయారవడానికి. వీడియో ఇంకా ఇక్కడతోనే అయిపోలేదు, దీనికి పార్ట్ 2 ఉంది. బొగ్గులు తయారైనాయి కదా, దాన్ని బయటికి ఎలా తీస్తారు, మళ్ళీ ఈ లోడ్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి మొత్తం అనేది పార్ట్ 2 అయితే చేసేస్తాను. పార్ట్ 1 కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. పార్ట్ 2 పెట్టంగానే మీ వరకు కూడా వచ్చేయాలంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఆ వీడియో కూడా అయితే వచ్చేసిద్ది కదా. బొగ్గుల తయారీలో చాలా మంది కష్టమే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు వచ్చేసి అక్కడ పనిచేసే వాళ్ళ పిల్లలు.
వచ్చేసి దగ్గర దగ్గర 12 అవ్వస్తుంది. అందులోనే ఎండాకాలం. కానీ వాళ్ళ కాళ్ళకు మాత్రం చెప్పులు లేవు. అయినా కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. బట్టినంతా నడిపించేది వచ్చేసి మా మామయ్య గారు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయనే మా మామయ్య గారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏందో చెప్పేసైనా మా మామయ్య గారు ఇంతవరకు ఏమి చదువుకోలేదు. ఈ బొగ్గులు బట్టినంతా బాగా నడిపిస్తున్నారు. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి. ఈ రోజుకి ఇంతే మరి వార్తలు. మళ్ళా రేపు వస్తాను. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ దీప.